ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదా. ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. 24వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే in every moment of the life of Abraham, God is present. అబ్రహాము యొక్క జీవితంలోని ప్రతి సన్నివేశంలో God involved and God is present. దేవుడు జోక్యం చేసుకున్నాడు, దేవుడు ప్రత్యక్షమై పనిచేసి ఉన్నాడు. The same God we are also having in our lives. మన జీవితాల్లో అదే దేవుడు మనకును తోడై ఉన్నాడు. కావున మనము దీవించబడిన వారమే. సోదరుడా, సోదరి, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు 40 ఏండ్లు వచ్చినప్పుడు, అబ్రహాము వివాహం చేయాలని తలంచినప్పుడు, అబ్రహాము యొక్క సేవకుడిని ఒక నిబంధన ఇచ్చి అబ్రహాము తన తండ్రి యొక్క నివాస స్థలమైన ప్రాంతానికి పంపించినప్పుడు, కల్దీయుల ప్రాంతమునకు, అచ్చట దేవుని హస్తము ఏ విధముగా కార్యము సంపూర్ణము చేసినో బహు ఆశ్చర్యము. ప్రతి పని దేవుడు ఒక వినూతన విధానములో చేస్తాడు. తన బిడ్డల యొక్క జీవితాలలో తాను జోక్యము చేసుకుని తాను పనిని పూర్తి చేస్తాడు. అందుకనే మనం మన ఇండ్ల పైన ఒక స్టిక్కర్ అతికిస్తాం వాక్యంతో. ద గాడ్ ఈజ్ ద silent listener to every conversation, unseen host at every meal. Unseen host, not the guest. ఆయన ఆతిథ్యం ఇచ్చుచూ ఉన్నవాడు అదృశ్యుడై ఉండి ఆతిథ్యం ఇస్తున్నాడు, మనం ఆహారం భుజిస్తున్నాము. అన్సీన్ గాడ్, అదృశ్యుడైనటువంటి దేవుడు. God is not visible for the physical eye, but He is present at all the time besides us. మన ప్రక్కన నిత్యము ఆ దేవుడు ఆయన నిలిచి ఉంటాడని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యములో ఇది రుజువైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. యాకోబు యొక్క జీవితంలో యాకోబు మరణ భయముతో పారిపోతున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు కోరుకుంటే కాదు, దేవుడు కోరుకుని ప్రత్యక్షమయ్యాడు. యాకోబు మరణ భయంతో తిరిగి వస్తున్న సందర్భంలో, పెనూయేలు అనుభవంలో సైతము యాకోబునకు తోడుగా ఉండి దేవుడు అతని జీవితాన్ని నడిపించినాడు. యాకోబు 130వ ఏట ఐగుప్తుకు వెళ్ళవలసి ఉన్నది అని దేవుడు మాట్లాడి నేను తోడుకుంటానన్నాడు. ఇన్ ఆల్ ద లైఫ్ ఆఫ్ జేకబ్, God is with him. In all the life of Abraham, God is with him. In all the life of Moses, Samuel, Isaac, Samson, everyone in the Old Testament, పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రతి భక్తునితో దేవుడు తన సన్నిధిని, తన ప్రత్యక్షతను ఇచ్చి వారి కార్యములను ముగిస్తూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా క్రొత్త నిబంధనలో మన కార్యములను మన దేవుడే ముగిస్తాడు. మన కార్యములను మన దేవుడే విశ్రమింపచేయునట్లు సంపూర్ణము చేస్తాడు. ఈ మాట ఎంతైనా వాస్తవమని ప్రభు నామములో తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను ఒక పని కొరకు ఎన్నుకున్నప్పుడు ఆ పనిలో తాను అనుకున్న స్థాయికి నిన్ను చేర్చినంత వరకు
ఆయన నిన్ను ఎడబాయక విడువక నీతో కొనసాగుతాడు అని లేఖనం సెలవిస్తోంది. 365 పర్యాయములు పరిశుద్ధ లేఖనము భయపడకుము అనేటువంటి అభయహస్తాన్ని 1 సంవత్సరంలో 1 దినమునకు 1 పర్యాయము ఖచ్చితముగా తెలియచేస్తుంది. సోదరుడా, సోదరి, ఇసాకు యొక్క వివాహం యొక్క సందర్భాన్న దేవుని యొక్క జోక్యాన్ని మనము స్పష్టంగా చూస్తున్నాము. అబ్రహాము ఎలియాజరుతో అన్నాడు, యెహోవా తన దూతను పంపుతాడని. నీకంటే ముందుగా తన దూతను పంపుతాడు, ఆయన వెళ్ళి తన కార్యాన్ని సఫలం చేస్తాడు. నీకంటే ముందుగా ఒక దూతను పంపుతాడు. ద ఏంజల్ ఆఫ్ గాడ్ విల్ వాక్ బిఫోర్ యూ. ద్వితీయోపదేశ కాండంలో యెహోషువతో మోషే చెప్పింది అదే, నీ ముందర నీ దేవుడైన యెహోవా నడుచును. అవును, అవును సహోదరుడు, అవును సహోదరి. విచిత్రము ఏమి అనగా, గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుచును, పశువుల కాపరి పశువుల వెనకాల నడుచును. గేదెలు కాస్తున్న వారు గేదెలను వెనక నుండి తోలుతారు, గొర్రెల కాపరులు వెనక నుండి తోలరు, ముందు ఉండి నడిపిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో గాడ్ ట్రీటెడ్ ఎవ్రీ బిలీవర్ యాజ్ ద షీప్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ అండర్ హిజ్ షెపర్డ్షిప్ గాడ్ విల్ లీడ్ ఆల్ ద బిలీవర్స్. విశ్వాసులందరినీ తన ఎదుట, వారి ఎదుట తాను నడుస్తూ, తాను నడిపిస్తూ ఆ విశ్వాసులు చేరవలసిన గమ్యస్థానానికి దేవుడే వారిని చేరుస్తాడు. దట్ వాజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. దేవుని యొక్క అద్భుతమైన కృప మనం చూస్తున్నాం. తర్వాత ఎలియాజరు 24:12 వచనంలో, నా దేవుడు నేను వచ్చిన కార్యమును సఫలము చేసి అనే ప్రార్థన చేస్తున్నాడు. సఫలము చేసి అనే ప్రార్థన చేస్తున్నాడు. సఫలము చేసేనో లేదో అని 21వ వచనంలో అనుకుంటున్నాడు. సఫలము చేసెను అని 27వ వచనములో దేవుని స్తుతిస్తున్నాడు. అర్థమవుతుందా? 1 ప్రార్థన అనుభవము, 2 పరీక్షా సహనపు అనుభవము, 3వది స్తుతి అనుభవము. దేవుడు సఫలము చేయునో లేదో సఫలము చేయమని ప్రార్థించాడు. సఫలము చేసెనో లేదో పరీక్షించాడు. సఫలము చేసెనని తెలుసుకొని స్తుతిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ 3 అనుభవాలు కూడా ఎలియాజరు మూటగట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నీ కార్యమును సఫలం చేయమని ప్రార్థిస్తున్నావా? ప్లీజ్ ప్రే టుడే. Whatever the need or requirement you have in your life, you can come to God and you must ask God for the remedy. నీవు నీ దేవుని యొద్దకు వచ్చి నీ దేవుని పరిష్కారము కొరకు, నీ సమస్యల పరిష్కారము కొరకు, విడుదల కొరకు, జవాబు కొరకు నీవు అడగవలసిన వాడవై ఉన్నావని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. Whatever your prayer request, God can honor it. నీవెంత పెద్ద ప్రార్థన మనవి ఆయన ఎదుట పెట్టి అప్పగించినా ఆయన సులువుగా చేస్తాడు. He is Almighty God. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన వచనము ఏమిటనగా, ఎప్పుడైతే ఎలియాజరు దేవుని యొక్క హస్తము తోడుండట చూచాడో, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీవు నీ కృపను నీ సత్యమును నా యజమానుని పట్ల చూపుట మానలేదు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. దేవుడు తన కృపను, తన యొక్క సత్యమును అబ్రహామునకు చూపుట మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తున్నది. దేవుడు తన కృప చూపిస్తున్నాడు, తన సత్యాన్ని చూపిస్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఈ వచనము ఇంగ్లీష్లో నేను చదువుతాను. అండ్ సెడ్, బ్లెస్డ్ బీ ద లార్డ్ and the God of my master Abraham, who has not forsaken his steadfast love and his faithfulness. చూడండి,
సత్యము కృప అనే పదాలు మనము ట్రూత్ అండ్ గ్రేస్ అంటాం. ఇక్కడ రెండు భిన్న పదాలు ఉన్నాయి. ఒకటి స్టెడ్ ఫాస్ట్ లవ్, స్టెడ్ ఫాస్ట్ లవ్, నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ అగాపే, స్టెడ్ ఫాస్ట్ లవ్. అండ్ ద సెకండ్ వన్ ఫెయిత్ఫుల్నెస్, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత అన్నారు తెలుగులో. సత్యము అనే పదము విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అబ్రహాం. మరియు కృప అనేటువంటి పదము ఇక్కడ అధిక ప్రేమగా, అద్భుత ప్రేమగా, స్థిరమైన ప్రేమగా వర్ణిస్తున్నాడు. దేవుడట అబ్రహాము పట్ల ప్రేమను చూపిస్తున్నాడట. దేవుడట అబ్రహాము పట్ల విశ్వాస్యతను చూపిస్తున్నాడు. హౌ గ్రేట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్, హౌ గ్రేట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్. బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎంత గొప్పవాడు. తన మాట నమ్మి వచ్చిన అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడు తన ఫెయిత్ఫుల్నెస్, తన స్టెడ్ ఫాస్ట్ లవ్ ఆయన చూపిస్తున్నాడు. దానికి కారణం అబ్రహాము కాదు, దానికి కారణం దేవుడే. దేవుడు తన గుణలక్షణాలను అనుసరించి తన పిలుపునకు విధేయులైన వారి పట్ల తన అత్యధిక ప్రేమను, తన విశ్వాస్యతను కనపరుస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా, నీ జీవితంలో కూడా దేవుడు అత్యధిక ప్రేమను, విశ్వాస్యతను నీ పట్ల చూపించగలుగుతాడు. నీవు నమ్మగలిగినట్లయితే దేవుని గొప్ప కార్యమును నీ జీవితంలో చూస్తావు. చూడండి, అతడు పొగుడుతున్నాడు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. హీ ప్రైజ్డ్ గాడ్. దేవుడు నన్ను సరి అయిన మార్గములో నడిపించెను, తన బంధువుల ఇంటికి మార్గములోనే నడిపించెను. ఇంకా హీ డిడ్ నాట్ స్టార్ట్ ద సర్చింగ్ ఫర్ ద గాడ్, హీ అచీవ్డ్ ద రిజల్ట్. ఈ యొక్క ఎలియాజరు ఇంకా వెదుకులాట పరిపూర్ణంగా ప్రారంభించకముందే ఆ స్థలమునకు వచ్చిన వెంటనే, ఆ దేశమునకు వచ్చిన వెంటనే అదే రోజు సాయంకాలంనే దేవుడు అతని కార్యం సఫలం చేశాడు. God has not taken much time to complete the work of Abraham. అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ కార్యమును కూడా ఆయన ఆలస్యము లేకుండా జరిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క హృదయంలో ఉన్న వాంఛలను ఆలస్యం లేకుండా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ థింగ్ మై ఫ్రెండ్స్? ఇది ఒక ఉన్నతమైన కార్యము కాదా స్నేహితులారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలియాజరు తన యొక్క ప్రయాణమును సఫలము చేసినందున దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మనము కూడా మన కార్యములను దేవుడు సఫలము చేసినందున మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే. లాబాను ఎలియాజరును పిలుస్తున్న పిలుపులో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మన్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. ఆశీర్వదించబడినది అబ్రహాము. ఆశీర్వదించబడితే అబ్రహాము సేవకునికి కూడా ఆ ఆశీర్వాదము పొందిన వ్యక్తిగానే దేవుడు గుర్తింపునిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఈ గొప్ప దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు, సఫలము చేసిన ప్రయాణము సఫలము చేసిన దేవుడు. అంతటా నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినప్పుడు యెహోవా నీతో కూడా తన దూతను పంపి ప్రయాణం సఫలం చేస్తాడు. నా వంశస్థుల్లో నుండి, నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొస్తావు. ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే నీకు బాధ్యత ఉండదని చెప్పాడు. నేను రైట్ ప్లేస్కి వచ్చాను, రైట్ ఉమెన్ను ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు మీరు గనుక మీకు ఇష్టం లేక పంపకపోతే నేను ఈ ప్రమాణం నుండి విడుదలైపోతాను. కాబట్టి నౌ ద చాయిస్ ఈజ్ యువర్స్, నౌ ద టర్న్ ఈజ్ యువర్స్ టు రెస్పాండ్.
ఇది మీ సమయము, మీరు స్పందించాల్సిన సమయము. ఎలియాజరు లాబాను మీద, బెతూయేలు మీద ఆ మాట పెట్టి ఉన్నాడు. అంతే వాళ్ళు ఆమెను అతడితో కూడా సాగనంపినట్లుగా, ఆమె కూడా వెళతానని చెప్పి అంగీకారమును ఇచ్చి దేవునికి లోబడినట్లుగా వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. సోదరుడా, సోదరి, దేవుడు సఫలము చేసెను, కార్యములను సఫలము చేసెను. నేను మినిస్ట్రీ పరంగా కొన్ని పనులు చేస్తున్నాను, సేవాపరంగా కొన్ని పనులను చేస్తున్నాను. ఆ పనులు దేవుడు సఫలం చేయాలని ప్రార్థిస్తున్నాను. అలా ప్రార్థిస్తున్న వాటిని సఫలము చేయించున్నాడో లేదో అని నేను పరిశీలన చేస్తున్నాను. అర్థమవుతుందా? అదేవిధంగా మీరు కూడా మీ జీవితంలో దేవుడు మీ పనులను సఫలము చేయాలని ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము మీ దేవునిపై మీరు ఉంచాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా తల వంచి నేను అబ్రహాము దేవుడైన యెహోవాకు మ్రొక్కి స్తోత్రము చేసి తిని నన్ను సరైన మార్గాన్ని నడిపించాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని చెబుతున్నారు. వారు సాష్టాంగపడుతున్నారు. ఆ ప్రయాణం సఫలము చేశాడు దేవుడు అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గ్రేట్ గాడ్. నా ప్రయాణం సఫలమైపోయింది కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి. మై జాబ్ ఈజ్ కంప్లీటెడ్, లెట్ మీ గో, లెట్ మీ మూవ్ ఆన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను తన గొప్ప పని కొరకు పిలిచి ఉన్నాడు. మీరు మీ పనిని సఫలము చేయనట్లుగా దేవునిపై ఆధారపడుతున్నారా? ఎలియాజరు దేవునిపై ఆధారపడ్డాడు, అబ్రహాము దేవునిపై ఆధారపడ్డాడు, ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి అతడును దేవునిపై ఆధారపడుతూ ఉన్నాడు. 3 different people all praying for one action, for one work. అబ్రహాము కోడలు గారి కొరకు ప్రార్థిస్తున్నాడు, ఎలియాజరు యజమానురాలు కొరకు ప్రార్థిస్తున్నాడు, ఇస్సాకు భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు. The single agenda of 3 different people, God ordered and God replied and God fulfilled the prayer. ప్రార్థన ఆలకించిన దేవుడు ఇస్సాకునకు చక్కటి రూపవతి అయిన, గుణవతి అయిన భార్యగా రెబెక్కానిచ్చాడు. తండ్రిగా అబ్రహాము యొక్క బాధ్యతను దేవుడు నెరవర్తించాడు. ఒక సేవకునిగా ఎలియాజరు యొక్క పాత్రలో అతడు చేయదగిన కార్యమును దేవుడే సంపూర్ణం చేశాడు. అబ్రహాముకు జవాబిచ్చాడు, ఇస్సాకు జవాబిచ్చాడు, ఎలియాజరుకు జవాబిచ్చాడు. ముగ్గురికి జవాబిచ్చి తన కార్యాన్ని తాను సఫలం చేశాడు. సోదరుడా, సోదరి, దేవుడు తన కార్యమును సఫలం చేశాడు. దేవుని కార్యమును ఈ ముగ్గురి జీవితాల్లో దేవుడు చూపించాడు. ఒక శ్రేష్టమైన జనాంగము ఆ తల్లి గర్భములో నుండి రాబోతోంది. విశేషమైన 2 జన పదములు ఆమె గర్భము నుండి రాబోతున్నాయి. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన జనాభాలో రిబ్కా గర్భము నుండి వచ్చినటువంటి వారు అత్యధికంగా ఉన్నారు. సహోదర, సహోదరి, దేవునిపై ఆధారపడిన వారిని, వారి జీవితాలు దేవుడు తన చేతిలోనికి తీసుకొని తానే నడిపిస్తాడు. కనుక దేవుని యొక్క నామమున విశ్వాసముంచుట అత్యవసరము. దేవునిపై ఆధారపడుట అత్యవసరము. దేవుని యొక్క చిత్తమును గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట అత్యవసరము. కనాను స్త్రీలు విగ్రహారాధికురాలు కావున కనాను స్త్రీలు వద్దన్నాడు అబ్రహాము. తన కల్దీయుల ఊరిలో విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చేటువంటి ఒక కన్యక కావాలి తప్ప విగ్రహారాధన చేసే కనానీయులు నాకు అవసరం లేదన్నాడు. దేవుని ప్రేమించే మనసు కలిగిన వారు, హృదయమును లోబరుచుకునే మనసు కలిగిన వారు కావాలని అబ్రహాము కోరాడు. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా
తాను వివాహ విషయంలో తగిన జాగ్రత్త తీసుకుని దేవుని చిత్తాన్ని నడిపించుకోవాలి. 24వ అధ్యాయం అంతా కూడా ఒక శ్రేష్టమైన వివాహపు దర్శనము దేవుడు నడిపించాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తునకు సంఘము అను వధువును సిద్ధము చేసి తీసుకుని వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు రెబెక్కాకు నూతన వస్త్రములను ఇచ్చినట్లుగా రక్షణ వస్త్రమును ఇచ్చాడు. చేతికి బంగారు కడియములను తొడిగినట్లుగా ఆధ్యాత్మిక అలంకారములను తొడిగినాడు. ఎలియాజరు రెబెక్కాను తోడు పెట్టుకొని వెంట పెట్టుకొని ఇస్సాకు వద్దకు తీసుకొని పోయినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను క్రీస్తు సారూప్యమునకు మార్చి పెండ్లి కుమార్తెగా సిద్ధము చేసి మన ప్రభు దగ్గరికి చేర్చనై ఉన్నాడు. దేవుని కుమారుని యొక్క వధువు సంఘమునకు సాదృశ్యమైనటువంటి సంపూర్ణ దర్శన దృశ్యము 24వ అధ్యాయంలో దేవాది దేవుడు బయలుపరిచాడు. సోదరుడా, సోదరి, దేవుని అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరటానికి మనము సిద్ధంగా ఉన్నామా ఒకసారి ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభువు నిన్ను దీవించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు నిన్ను నీ జీవితంలో మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. మహోన్నతమైన భవిష్యత్తు కొరకు ఆయన నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాడు. ఈ సత్యాన్ని నీవు ఎరిగినట్లయితే ఆయనకి సమర్పణ చేసుకో. ఈ గొప్ప దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీ పనులన్నింటిలో పర్ఫెక్షన్ తీసుకొస్తాడు. నీ సమస్త విషయాలలో ఆధిపత్యం వహిస్తాడు. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉండటం ఆశీర్వాదము. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. దేవుడు అబ్రహామును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటో తెలిసిన రాబోతున్న తన తరముల వారికి నీతి న్యాయములను గురించి బోధింపగలిగిన వాడై ఉన్నాడని అబ్రహామును గురించి నేను ఎరుగుదును. కమింగ్ జనరేషన్స్ ఫ్రమ్ అబ్రహాం, దే విల్ నో ద గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో దేవుని గురించి తెలుసుకుంటారని అబ్రహాము ఎరిగిన వాడై నీతి న్యాయములు పాటించేటట్లుగా దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచబడుతోంది. ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము అను నా యజమాను దేవుడు అయిన యెహోవా స్తుతించబడును గాక, ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. వాట్ ఎ గ్రేట్ వర్డ్స్. నా యజమానునికి కృప సత్యం చూపుట మానలేదు. హూ ఈజ్ దిస్ గాడ్ హూ కెన్ గివ్ ద గ్రేస్ అండ్ ట్రూత్? కృపా సత్యములు ఇచ్చుట మానని దేవుడు. ఎంత గొప్ప తండ్రి అండి. అబ్రహాముకు కృప చూపటం మాననివాడు, సత్యమును చూపటము మాననటువంటి వాడు. ఈ గొప్ప దేవుడు రెబెక్కాను ఇస్సాకునకు జోడిగా జతగా కనానుకు తీసుకుని వచ్చాడు. A great story of a family with God. దేవునితో ఈ కుటుంబం యొక్క నడక చాలా మహోన్నతమైనటువంటి నడక. ఇస్సాకు దుఃఖ నివారణ పొందాడు. ద సేమ్ గాడ్ లివింగ్ టుడే, ఇవాళ కూడా జీవిస్తున్నాడు. అదే దేవుడు ఇస్సాకును దీవించిన వాడు నిన్ను దీవిస్తాడు.